వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సంక్రాంతికి వస్తున్నాం. ప్రస్తుతం సంక్రాంతి సీజన్కే పెద్ద సంబరాన్ని తీసుకొచ్చినటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ హీరోగా, అనిల్ రావుపూడి డైరెక్షన్లో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా అది. ఆ సినిమాలో బుల్లిరాజుకి తాతగా, అలాగే వెంకటేష్ గారికి మామగా, ఐశ్వర్య రాజేష్కి తండ్రిగా నటించి అందరినీ నవ్వుల పువ్వులు పోయించుతున్నటువంటి నటుడు ఇప్పుడు మన ముందున్నారు. మనకు బాగా తెలిసిన నటుడు డీజే టిల్లు ఫాదర్గా, అలాగే బలగం అల్లుడుగా, మనందరికీ కూడా ఇంటిల్లిపాదికి తెలిసిన వ్యక్తి మురళీధర్ గౌడ్ గారు. ఆయన ఇప్పుడు అంటే లేటు వయసులో వచ్చినప్పటికీ కూడా వరుసగా విలక్షణమైనటువంటి పాత్రలతోటి అందరినీ అలరిస్తూ వస్తున్నారు. చాలా చక్కని నటుడు. ఈ నటుడే కనుక ఇంకా ముందు వస్తే ఇంకా ఎన్ని పాత్రలు మనం చూసి ఉండేవాళ్ళం ఈయన్ని అని చెప్పుకుంటూ ఉన్నారు. అలా తనదైనటువంటి బలమైన ముద్ర వేస్తున్నటువంటి, ప్రస్తుతం ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నటువంటి నటుల్లో ఒకరిగా పేరు తీసుకున్నట్టు ఆయన. ఆ సంక్రాంతికి వస్తున్నాం ఆ జ్ఞాపకాలతో పాటు ప్రస్తుతం ఆయన ఏమేమి సినిమాలు చేస్తున్నారు, ఆయన దానికి సంబంధించిన విశేషాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గౌడ్ గారు. నమస్కారం సార్. మనం ఎప్పుడు కలిసినా కానీ ఒక రకమైనటువంటి అంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, తెలియని బంధం అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు బలగంకి కలిసాము, డీజే స్క్వేర్ కలిసాము, భగవంత్ కేసరి కూడా కలిసాము, భగవంత్ కేసరి కలిసాము. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది మళ్ళీ మనల్ని కలిపింది ఇలా. సార్ ఎలా అంటే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే సంక్రాంతికి వస్తున్నాం అంటే ఈ సీజన్లో చివరి సినిమాగా వచ్చింది. ఆల్మోస్ట్ పండగ సెలవులు అయిపోయేటప్పుడు వచ్చి, కానీ వితిన్ 3 డేస్లోనే లాభాల్లోకి వచ్చేసింది. 2 డేస్లో అంటే నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లోనే 95%, నిన్నటికి ఓవర్ఫ్లో. మూసిన థియేటర్లను కూడా ఈ సినిమా తెరిపించింది అని మాకు సమాచారం అందుతుంది. అలాగే 220 థియేటర్లను యాడ్ చేశారు కొత్తగా ఈ రోజు నుంచి అని కూడా. మీరు ఏం చెప్తారు దీని గురించి? ఎలా అనిపిస్తుంది? సంక్రాంతికి వస్తున్న విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు మీరు? ముందుగా ప్రేక్షకులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించారు. మా నమ్మకాన్ని, మా యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలీకృతం చేశారు. అందుకు చాలా ధన్యవాదాలు. చెప్పడానికి ఏమో సార్, సంక్రాంతి అయిపోయింది మాకు. సంక్రాంతికి వస్తున్నాము అని అంటే ఇంకా వస్తున్నాము అని లాగానే ఉంది. ఎట్లా ఉంటా ఉంటారు. అద్భుతమైనటువంటి విజయం సార్. విజయం సాధిస్తుంది అని అనుకున్నాము. షూటింగ్ అప్పుడే తెలిసిపోయింది మాకు డెఫినెట్గా సినిమా హిట్ సినిమా అని. కానీ అద్భుతమైనటువంటి విజయం అందుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదే. ఆయన అంటే 58 సినిమాలు తీశారు. ఇది 58వ సినిమా. అవును సార్. ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు. అలాంటి ఆయన ఈ అద్భుతం, మహాద్భుతం, ఈ మాటల్లో చెప్పలేకపోతున్నాను, ఈ అనుభూతిని వర్ణించలేకపోతున్నాను అని ఆయన అంత ఉద్వేగానికి గురవడం చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అసలు. నిజమే సార్. ఎందుకని ఆయన అంత ఎమోషనల్కి గురయ్యారంటారు? కొన్ని ఒడిదొడుకులు వచ్చినాయి ఈ మధ్య. కొంత ఆయనకి ఇబ్బందికరమైనటువంటి దీని ముందే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వల్ల ఈ సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా విజయము వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే ఆ ఉక్కిరిబిక్కిరిలోంచి వచ్చిన మాటలు అవి. ఈరోజు సక్సెస్ మీట్లో కూడా వారి యొక్క ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా చూసినాం. ఈరోజు ఆ దిల్ రాజు గారు కూడా చాలా సంతోషంగా చేతిలో చేయి వేసి నాకు రెండవ మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ మనది అని అన్నారు. బలగం తర్వాత వాళ్ళ బ్యానర్లు చేసి 2 సినిమాలు సార్. అదొకటి DRP, SVC. దాంట్లో మొదటి సినిమా నాది దిల్ రాజు ప్రొడక్షన్స్. అదేమో శిరీష్ గారు, మన హన్సికాండ్ వాళ్ళు, హర్షిత్ వాళ్ళు చేశారు. ఇదేమో శిరీష్ గారు సమర్పణ, రాజు గారు నిర్మాత. ఆయన ఆ మాట అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక పెద్ద నిర్మాత ప్రొడక్షన్లో 2 సినిమాలు చేస్తే 2 సినిమాలు బ్లాక్ బస్టర్ కావడము, వారిని నేను సంతృప్తిపరచడం అనేది నాకు ఒక మంచి అవకాశం అని అనిపించింది. అంటే మీరు ఆయనకు ఒక లక్కీ చామ్ అయిపోయారా? ఏమో సార్. అంటే వాళ్ళ కాంబినేషన్ కూడా అనిల్ రావుపూడి కాంబినేషన్లో వాళ్ళు చేసిన పరిశ్రమ. అనిల్ రావుపూడి కూడా ఆ బ్యానర్ని వదలకుండా ఇప్పటికీ కూడా ఆయన ఎన్ని హిట్లు చేసినా కానీ
తనని పటాస్ అనే సినిమా అనిల్ రావుపూడి గారు ఇంతవరకు చేసిన సినిమాలు 8, దాంట్లో 6 సినిమాలు రాజు గారివే. అవును. దాంట్లో 4 సినిమాలు వెంకటేష్ గారివి. అవును. ఆ విధంగా కూడా వాళ్ళకు ఒక గొప్ప బాండ్. 3 అనుకుంటా. 4 సార్, 4 అని అంటున్నారు. F2, F3, ఇప్పుడు ఇది సంక్రాంతి 3 అంతే. ఈ 3 అదే ఇది అందుకనే వాళ్ళకి ముగ్గురికి కూడా హ్యాట్రిక్ హిట్ అంటుంది. ఓకే. దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావు ఈ కాంబినేషన్ కి ఇది హ్యాట్రిక్ హిట్. అవును. అవును. కాకపోతే ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలో ఈ పాత్ర నాకు రావడానికి మూల కారణము ఆ దర్శకుడు అనిల్ రావుపూడి గారే. వారి ప్రమేయం వల్లనే, వారి ఒత్తిడి వల్లనే, వారు నాకు మురళీధర్ గౌడ్ గారే అని అనడం వల్లనే నాకు ఆ పాత్ర దొరికింది. ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా పూర్తి బాధ్యతతో, పూర్తి శ్రద్ధతో చేసినందుకు నాకు మంచి ఫలితాన్ని ఇచ్చింది, మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది సార్. మేబీ మీరు బలగంలో చేసిన ఆ క్యారెక్టర్, అల్లుడు క్యారెక్టర్ కానివ్వండి సార్, ఇప్పుడు డీజే టిల్లుకి తండ్రి క్యారెక్టర్లో మీరు చేసిన విధానం కానివ్వండి, అంటే తెలియకుండా, అంటే ఎక్కువ ఫోర్స్ఫుల్ అనేది లేకుండా, అసలు ఎలాంటి ఫోర్స్ లేకుండా చాలా ఈజీగా కామెడీని అలవకగా మీరు ఆ డైలాగులు చెప్పే విధానం కానీ, అంటే మీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ నవ్వు తెప్పిస్తుంది అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకున్నారేమో అని చెప్పేసి అనుకుంటాను నేను కూడా. కానీ అనిల్ రావుపూడి గారికి నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గురి, ఒక అభిప్రాయం ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ఓకే. భగవంత్ కేసర్లో కూడా అప్పుడు కూడా రకరకాల పేర్లు మధ్యలో నా పేరు వచ్చింది. ఓకే. దానికి తీసుకున్న నన్ను మళ్ళీ నా మీద పూర్తి నమ్మకంతోనే ఈ నా పేరు త్రిబులార్. అవును. ఎక్కడ మీకు కనిపించదు, వినిపించదు, కానీ సంక్రాంతికి వస్త్రంలో నా పేరు త్రిబులార్. రొయ్యల రామరాజు. ఏది? రొయ్యల రామరాజు. నా పేరు త్రిబులార్. ఓకే. ఇతని పేరు వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు. ఓకే. ఎవరు? నా అల్లుడు గారు వెంకటేష్ గారు. ఆయన కొడుకు వీడు బులిరాజు. ఈ విధంగా రాజులకు సంబంధించిన వ్యవహారం అది. దానికి అనిల్ రావుపూడి గారు నాకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేసి నా కెరీర్లో మరింత ఒక మెట్టు ఎదగడానికి తోడ్పడుతున్న వ్యక్తి, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి, నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చేటువంటి దిశగా నన్ను మలుస్తున్న వ్యక్తి నాకు అనిల్ రావుపూడి గారు కనిపిస్తున్నారు. ఇంతవరకు నాకు తరుణ్ భాస్కర్ గారు ఒక మెట్టెక్కిస్తే, వేణు గారు మరొక మెట్టెక్కిస్తే, అనిల్ రావుపూడి గారు ఇంకొక మెట్టెక్కిస్తున్నారు. ఇలాగ ఈ ముగ్గురు నాకు నా కెరీర్లో బాగా నాకు ఒక ఊతాన్ని, నాకు ఒక గౌరవాన్ని, ఒక మర్యాదను, ఒక ప్రతిష్టను, ఒక ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు సార్. సో అంటే ఇప్పుడు మీరు సినిమాలు చూస్తేనేమో డైరెక్ట్గా వెంకీ మామనే ఆడుకునేటువంటి మామ క్యారెక్టర్. పాపం ఆయన ఏమో భార్యతో కలిసి పడుకోవాలని చూస్తేనేమో మీరేమో అల్లుడు ఇక్కడ పడుకున్నాడు ఆయన, మీరేమో అల్లుడు మీ పక్కన వండేసుకొని కూతురునేమో మధ్యలో పిల్లకాయలు. ఎలా అనిపించింది ఇది? ఇక్కడ స్లాంగ్ కూడా కొంత ఒక విలక్షణత ఉన్నది సార్. ఇప్పుడు మిగతా సినిమాలలో వాడుతున్నటువంటి భాషకి ఈ సినిమాలో వాడినటువంటి భాషకి చాలా తేడా ఉంది. ఒక ప్రాంతీయతకు సంబంధించినటువంటి భాషను ఇక్కడ అలవకగా నేను మాట్లాడగలిగాను. అది కూడా చాలా సంతృప్తికరంగానటువంటి పద్ధతిలో జరిగింది. నాకు ఇది ఇంకొక రకమైనటువంటి పేరు కూడా తీసుకొచ్చింది. అవును. అంటే ఇతను ఆ వర్సటాలిటీ అనేది డైలాగ్ డిక్షన్కి సంబంధించి కూడా వచ్చింది. ఇతను ఒక ప్రాంతీయతకి కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయగలటువంటి సత్తా ఉన్న వ్యక్తి అనే ఒక ఆలోచన సినీ విజ్ఞుల్లో కలిగేటువంటి అవకాశం ఉన్నది. అదే కేవలం ఆ స్లాంగే కాకుండా తెలంగాణ స్లాంగ్ మాత్రమే కాదు, ఎక్కడ స్లాంగ్ అయినా సరే ఈయన పట్టేసుకుంటాడు. దానికి తోడు నా అదృష్టం ఏంటంటే సార్, నాకు కొంచెం దేహదారుఢ్యం అనేది ఏదైతే ఉందో, నా బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో, నాకు అన్ని పాత్రలకు సరిపోయేటటువంటి బాడీ నాకు ఉన్నది. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఒక డాక్టర్ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక పెద్ద ఆయన కానీ, ఏ విధమైనటువంటి క్యారెక్టర్ అయినా కూడా నేను ఆ గెటప్ వేసుకుంటే నేను యాక్చువల్గా అచ్చుగా అలాగే ఉండటం కూడా అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి ఆహారం మీకు అది నాకు కలిసి వస్తున్నటువంటి అంశం. సో ఈయనతో పనిచేయటం ఎలా అనిపించింది? ఎవరితో సార్? వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ స్టార్ తోటి సో అంత క్లోజ్గా మూవ్ కాం సార్ మనం. అంటే క్లోజ్ మీన్స్ అక్కడ సెట్ లో ఉన్నంత వరకు క్యారెక్టర్ అనేది క్యారెక్టర్ల గురించి, క్యారెక్టర్లు అది క్యారెక్టర్లో చాలా ప్రోత్సాహం ఉంటుంది సార్. అదే మనం మాట్లాడుకోవటాలు, చేసుకోవడాలు, అలాగా అని చెప్పేసి అని అనుకోవడాలు అనేవి ఏదైతే ఉంటాయో వాటిని వాళ్ళ ఎంకరేజ్మెంట్ 100% ఉంటుంది సార్. అదేలే పెద్ద నటులు ఎవరైనా సరే వృద్ధిలోకి వస్తున్న వాళ్ళని కానీ, ఒక తరహా పాత్రలు వేస్తున్నటువంటి వాళ్ళతో కానీ వాళ్ళు చాలా కలివిడిగా ఉంటారు.
అదేనండి. నేను పైగా observe ఈయన స్పిరిచువల్ గా ఇంకొక లెవెల్లో ఉండేటువంటి అని నటుడు కదా అంటారు ఆయన. కానీ నాకు అటువంటి సెట్ నాకేం ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కూడా మీకు నాకేం అనిపించలేదు. కనిపించలేదు. అదేలే కానీ బాలకృష్ణ గారితోనంటే ఆ బాండింగ్ కొంచెం మాది వేరే ఉన్నది. అదేలే ఆయన మనం మాట్లాడించకున్నా సార్ Hmm. మాట్లాడి చాలా అట్రా అని చెప్పేసి అని పలకరించి ఆ. సరదాగా ఉండి మంచి విశేషాలు తెలుసుకోవడము, ఉమ్. అవసరమైతే మనకు మన పైన ఒక జోకు వేయడము, ఉమ్. లేకుండా మనతో ఒక జోకు చెప్పించుకోవడం అనేటువంటిది ఆ. ఆ సార్తో ఉంటుంది. అదే. ఈ వెంకటేష్ గారిది ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గానే ఉంటారు. ఉమ్. ఆ సెట్లో వచ్చినప్పుడే నమస్కారం సరే నమస్కారం ఏంటి అని చెప్పేసి అంత. అదే. సో ఆ సెట్లు అంత రిజర్వ్డ్గా ఉంటారు కానీ బయటకు వస్తే ఈ స్టేజ్ మీద ఆయన చేసే అల్లరి ఈ మధ్య అసలు మరీ అసలు ఈ సంక్రాంతి వస్తున్నాం సంబంధించి విపరీతమైన అల్లరి స్టేజ్ అంటే మీద కూడా చేస్తా ఉన్నారు. ప్రమోషన్ లో భాగంగా అదే. వీళ్ళు అడిగిన వాడికి జవాబులు చెప్పాలి కాబట్టి వాళ్ళని కొంచెం ఉత్సాహపరచాలి కాబట్టి అదే తాను కూడా ఆ దిశగా చేస్తున్నారు. అదే అదే. సో మొత్తానికి అంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి మీకు లభించినటువంటి ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఒక ఏదన్నా ఏం చెప్తారు? సంక్రాంతికి వస్తున్నాం ద్వారా నాకు ఇది దొరికింది, ఇది లభించింది అంటే ఏం చెప్తారు? నాకు మరొక విజయం లభించింది సార్. ఓకే. మరొకసారి ప్రశంసలు వస్తున్నాయి, ఓకే. బాగా చేశారని చెప్పేసినటువంటి అభినందనలు వస్తున్నాయి. ఓకే. ఒక నటుడికి అంతకన్నా మించి ఇంకేం కావాలి సార్? ఉమ్. అది చాలా గొప్ప విషయం సార్ నాకు. అదే. సో అలాగే ఒక చిన్న బులిరాజుతో కలిసి కూడా మీరు చేసినటువంటి కామెడీ ఏదైతే ఉందో, అవును అల్లుడు అంటే తాత మనవాళ్ళ కామెడీ, అవును అలాగే మామ అల్లుళ్ళ కామెడీ, ఇవన్నీ కూడా అంటే మీకు బాగా ఇది అంటే మీలో ఉన్నటువంటి ఏదైతే ఇందాక మీరు చెప్పారు కదా, భాష యాసకు సంబంధం లేకుండా ఉమ్, అదొక తృప్తి కలిగించింది అని చెప్పేసి మీరు కూడా అంటున్నారు. అవును సార్. అంటే ఎలాంటి ఏ ప్రాంతానికి సంబంధించిన పాత్రైనా చేయగల నటుడు ఈయన అనే గుర్తింపు అయితే వచ్చింది. ఈ సినిమాతోటి వచ్చింది. సో ఇప్పుడు ఒక బలగం, ఒక టిల్లు, ఇప్పుడు ఒక సంక్రాంతికి వస్తున్నాం. సో ఇలా చూసుకుంటే మీరు అంటే ఈ మూడు కూడా మీరు చూసుకుంటే హాస్యం మేళవించినటువంటి పాత్రలుగానే చెప్పాలి. అవును అది చూస్తేనేమో మీరు అందరినీ కూడా గొడవలు పడుతూ హాస్యాన్ని సృష్టిస్తారు ఉమ్, బలగంలో. అవును ఇక టిల్లు చూస్తేనేమో కొడుకుతోటి మీరు చేసేటువంటి అంటే మీరు పెద్దగా ఏం హాస్యం చేయరు కానీ మీరు అతనితో ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో, అతను మీతో ప్రవర్తించే తీరు ఏదో అది హాస్యాన్ని పుట్టిస్తుంది. అవును ఇక ఇక్కడ ఇంకో రకమైనటువంటి అల్లరి ఇది. అవును. సో ఇలాంటి పాత్రలు మీకు వస్తూ ఉండటంపై ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు వచ్చారు ఇండస్ట్రీకి, రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఉద్యోగానికి వచ్చారు, తలవని తలంపుగా మీకు ఇదంతా వచ్చిందని అనుకుంటున్నారా? సో ఎలా ఫీల్ అవుతున్నారు? తలవని తలంపుగా వచ్చిందేమో కానీ నేను నటుడిని కావాలనే కోరిక మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉన్నది సార్. అవ్వాలనే కోరిక ఉన్నది. దైవికంగా నాకు ఇవన్నీ పరిస్థితులు అనుకూలించి ఇప్పుడు ఆ దైవానుగ్రహం నాకు దొరికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తున్నది అన్నది నా భావన. ఓకే.